ఆదాయం ఒకటే సరిపోదు. ఈరోజు మనకు ట్యాక్సుల ద్వారా వివిధ వివిధ ట్యాక్సుల ద్వారా వస్తున్నాయి పెట్టుబడులు, ఆదాయం. ఆదాయం ద్వారా మనం సంక్షేమం చేయొచ్చు. కానీ ఎంతవరకు? ఈరోజు దానికి మనం సంపద సృష్టించాలి అంటే సంపద సృష్టించడానికి కంపెనీస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. కంపెనీస్ వస్తే కంపెనీస్ రావాలంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన కాగ్నిజెంట్కి అయితేనే ల్యాండ్ ఇచ్చాం. 25,000 మందికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు వాళ్ళు. 20 ఎకరాలు అక్కడ మనం ఇవ్వడం జరిగింది మధురవాడలో తక్కువ రేటుకే. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కంపెనీస్ రావాలి అంటే వాళ్ళని బెదరగొట్టకూడదు. అపోజిషన్లో కూడా ఒక బాధ్యత కలిగినటువంటి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలతోనే వీళ్ళు భయాందోళన గురి చేస్తున్నారు, పారదోలుతున్నారు. కానీ ఈరోజు ఎన్ని బెదరగొట్టినా సరే ఈరోజు నాయకుడి మీద, మా యువ నాయకుడి మీద ఒక నమ్మకం కొద్దీ అనేక పెట్టుబడులు వస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందుకే మేము పదే చెప్తున్నాం, అభివృద్ధి వికేంద్రీకరణ ఛాంపియన్ లోకేష్ బాబు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు 25/7 కష్టపడేటువంటి నాయకుడు మా యువ నాయకులు లోకేష్ బాబు అని చెప్పేసి తెలియజేస్తున్నాం.